Hello viewers, myself Dr. Santosh Kumar, oral and maxillofacial surgeon and implantologist at Elident Hospitals, Kondapur and Kukatpalli. So, ee roju manam discuss cheyaboye topic dental bridge or dental implant. So, which one is the best solution for replacement of the teeth? Ante mana teeth missing teeth ఉన్నప్పుడు either dental implant మంచి బెటర్ ఆప్షనా లేకపోతే డెంటల్ బ్రిడ్జ్ అనేది బెటర్ ఆప్షనా. సో ఈ రెండిట్లో మీరు ఏ ఆప్షన్ డిసైడ్ చేయాలి, ప్లస్ నేను డెంటల్ ఇంప్లాంట్ అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, ప్లస్ డెంటల్ బ్రిడ్జ్ అంటే ఏంటి, దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ ఏంటి అనేది నేను ఈరోజు మీతో మాట్లాడిపోతున్నా. సో ఫస్ట్ డెంటల్ ఇంప్లాంట్ అంటే ఏంటి. సో మన డెంటల్ ఇంప్లాంట్ అనేది మనకి న్యాచురల్ టీత్ అనేది క్రౌన్ ఉంటుంది, రూట్ ఉంటుంది. అంటే మన నోట్లో కనిపించేది క్రౌన్ అంటాము. సో బోన్ లోపల ఉన్నది రూట్ పోర్షన్ అంటాము. సో ఈ రూట్ పోర్షన్ని రీప్లేస్ చేసేది డెంటల్ ఇంప్లాంట్. అంటే మన డెంటల్ ఇంప్లాంట్ అన్నది ఒక టైటానియం స్క్రూ ఉంటుంది అనమాట, టైటానియం స్క్రూ అండి. సో ఆ టైటానియం స్క్రూ అనేది మన బోన్ లోపల డ్రిల్ చేసి మిస్సింగ్ టీత్ని మనం రీప్లేస్ చేస్తాము. సో అది డెంటల్ ఇంప్లాంట్ అంటాము. వెరస్ డెంటల్ బ్రిడ్జ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ 2 టీత్ ఉందనుకోండి, ఇప్పుడు మధ్యలో మిస్సింగ్ టీత్ ఉంది. సో ఈ మిస్సింగ్ టీత్ని మనం రీప్లేస్ చేయడానికి ఈ పక్కన ఒక టీత్, ఈ టీత్ని సపోర్ట్ తీసుకొని 3 బ్రిడ్జ్ లాగా ఇస్తామన్నమాట. సో ఇది డెంటల్ బ్రిడ్జ్ అంటాము. సో ఇప్పుడు ఈ డెంటల్ బ్రిడ్జ్, డెంటల్ ఇంప్లాంట్కి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్. సో యూజువల్లీ ఇట్లా బ్రిడ్జ్ మనం పెట్టినప్పుడు, సో ఇప్పుడు డెంటల్ బ్రిడ్జ్ అంటే మనం ఈ పక్కన 2 టీత్ని మనం సపోర్ట్ తీసుకోవాలి. అంటే ఈ పక్కన ఈ టీత్ని మనం ట్రిమ్ చేయాలి, అంటే కట్ చేస్తామంట, 360 డిగ్రీలు టీత్ని కట్ చేస్తాము. అండ్ ఈ టీత్ని కూడా మనం ఆల్ అరౌండ్ ద టీత్ని మనం కట్ చేసి దానిపైన బ్రిడ్జ్ చేస్తాం అనమాట. సో దీనివల్ల ఏం చేస్తామంటే, సో మనం న్యాచురల్ టీత్ని మనం కట్ చేసిన వల్ల సో మీకు ఫ్యూచర్లో ఒక 5 years or 10 years తర్వాత సెన్సిటివిటీ అనేది రావడం ఉంటుంది. ప్లస్ మీ న్యాచురల్ టీత్ని పాడు చేస్తున్నారు, ఎందుకంటే మనం పక్కన టీత్ని సపోర్ట్ తీసుకున్నాం కాబట్టి. సో పక్కన టీత్ని కట్ చేస్తున్నాము. ప్లస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే మీరు వన్స్ బ్రిడ్జ్ పెట్టిన తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మీకు బోన్ అన్నది కొంచెం లాస్ ఉంటుంది, బోన్ అనేది గమ్ అనేది కొంచెం లాస్ ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు మీకు ఆ బ్రిడ్జ్ పెట్టిన టీత్కి గమ్స్కి కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట. సో ఆ గ్యాప్ వచ్చినప్పుడు మీకు అక్కడ ఫుడ్ ఇరుక్కొని, సో మీకు ఏ న్యాచురల్ టీత్ని మనం కట్ చేస్తామో సో ఆ న్యాచురల్ టీత్ అనేది డీకే అనేది, అంటే బుచ్చిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. సో డీకే ఒకటి స్టార్ట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మీకు అక్కడ ఫుడ్ ఇరుక్కొని, అంటే 2 టీత్కి మధ్యలో ఆ క్యాప్ లోపల ఉన్న ఫుడ్ ఇరుక్కొని మీకు బ్యాడ్ స్మెల్ అనేది రావడం ఉంటుంది. ప్లస్ దీనివల్ల అంటే మన పక్కన టీత్ మనం కట్ చేసినాం కాబట్టి సో మీకు యూజువలీ ఈ సెన్సిటివిటీ అండ్ లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ ఈ టీత్ అనేది మనం సపోర్ట్ తీసుకుంటున్నాము కాబట్టి సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే మీకు లైఫ్ ఎక్కువ రావాలని సో ఈ 2 టీత్కి రూట్ కెనాల్ చేస్తారనమాట. సో అంటే రూట్ కెనాల్ అంటే ఈ 2 టీత్ని డెడ్ చేసేసి దానిపైన క్యాప్ వేస్తారనమాట. సో ఈ రూట్ కెనాల్ చేసి డెంటల్ బ్రిడ్జ్ అనేది పెట్టేది. సో ఈ లైఫ్ అనేది మీకు ఓన్లీ 10 to 15 years ఉంటుంది. దీనికి మన డెంటల్ ఇంప్లాంట్ అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఈ పక్కన 2 టీత్కి మనం సపోర్ట్ తీసుకోము. సో ఓన్లీ ఏ ప్లేస్లో మనకి టీత్ లేదు, సో ఆ ప్లేస్లో మన డెంటల్ ఇంప్లాంట్, అంటే డెంటల్ ఇంప్లాంట్ స్క్రూ అనేది ఈ బోన్ లోపల పెట్టేసి, సో ఈ డెంటల్ ఇంప్లాంట్ పెట్టిన తర్వాత మీకు దానిపైన అబాట్మెంట్ అని ఒకటి వస్తుంది. డెంటల్ ఇంప్లాంట్ పెడతాము, దానిపైన అబాట్మెంట్ పెడతాము. సో అబాట్మెంట్ పెట్టిన తర్వాత దానిపైన క్యాప్ అనేది వస్తుంది. సో ఈ డెంటల్ ఇంప్లాంట్ ప్రొసీజర్ మీకు 2 to 3 months ప్రొసీజర్ ఉంటుంది. సో ఫస్ట్ సిట్టింగ్లో మీకు డెంటల్ ఇంప్లాంట్ ఫస్ట్ సిట్టింగ్లో ఏం చేస్తామంటే, సో ఫస్ట్ ఇంప్లాంట్ అనేది పెట్టేస్తాము బోన్ లోపల పెట్టేసి. సో ఆ ఇంప్లాంట్కి మనం 2 to 3 months టైం ఇస్తాం, ఎందుకంటే ఆ స్క్రూ అనేది బోన్ లోపల పెట్టిన తర్వాత ఆ స్క్రూ చుట్టూ మనకి న్యూ బోన్ ఫామ్ అవ్వాలి. సో అప్పుడే డెంటల్ ఇంప్లాంట్ అనేది మీకు లైఫ్ టైం ఉంటుంది. సో ఆ బోన్ ఫామ్ అవ్వడానికి మీకు 2 to 3 months టైం ఇస్తాము. దెన్ 3rd month మీరు వచ్చినప్పుడు సో ఆ డెంటల్ ఇంప్లాంట్ పైన మన అబాట్మెంట్ అనేది పెట్టేసి, సో ఆ అబాట్మెంట్ పైన మన క్రౌన్ సపోర్ట్ తీసుకొని మీకు క్రౌన్ అనేది ఇచ్చేది కలుగుతాం. సో దీనివల్ల మీకు క్యాప్ తీసినప్పుడు ఈ పక్కన టీత్ని డిస్టర్బ్ చేయడం కానీ, క్యాప్ పెట్టినప్పుడు పక్కన టీత్ బుచ్చిపోవడం కానీ, సెన్సిటివిటీ రావడం కానీ, సో ఫుడ్ ఇరుక్కొని మీకు బ్యాడ్ స్మెల్ రావడం అనేది ఏముండదు. ఎందుకంటే మనకు ఓన్లీ ఇంప్లాంట్ పెట్టి సో ఒక్క టీత్కి మనం రీప్లేస్ చేసినాం కాబట్టి మీకు వెన్ కంపేర్ టు డెంటల్ బ్రిడ్జ్కి డెంటల్ ఇంప్లాంట్స్ ఆర్ మోర్ అడ్వాంటేజెస్. ప్లస్ మీకు లైఫ్ టైం, అంటే యూజువల్లీ డెంటల్ ఇంప్లాంట్ అనేది మీకు లైఫ్ టైం సొల్యూషన్ ఇస్తుంది. వేరస్ సక్సెస్ రేట్ కూడా మీకు డెంటల్ ఇంప్లాంట్ మీకు 90 to 95% సక్సెస్ రేట్ ఇస్తుంది. వేరస్ మీకు డెంటల్ బ్రిడ్జ్ అనేది మీకు ఓన్లీ 50 to 60% సక్సెస్ రేట్ ఇస్తుంది. ప్లస్ లైఫ్ టైం, మీకు లైఫ్ టైం సొల్యూషన్, అంటే మీకు మిస్సింగ్ టీత్కి లైఫ్ టైం సొల్యూషన్ కావాలంటే సో ఎప్పుడు డెంటల్ ఇంప్లాంటే సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే డెంటల్ ఇంప్లాంట్ వన్స్ మీకు బోన్లా ఫిక్స్ చేసిన తర్వాత మీకు ఆ డెంటల్ ఇంప్లాంట్ లైఫ్ అనేది టిల్ మీకు ఒక అట్లీస్ట్ 25 to 30 years అన్న మీకు ఉంటుంది. సో ఎప్పుడు మీరు మిస్సింగ్ టీత్ రీప్లేస్ చేయడానికి వెళ్తున్నప్పుడు డెంటల్ బ్రిడ్జ్ కన్నా డెంటల్ ఇంప్లాంట్ని మీరు
డెంటల్ ఇంప్లాంట్కి వెళ్ళడం డెసిషన్ తీసుకుంటే మీకు లైఫ్ అన్నది కానీ కాస్ట్ వైజ్ కానీ ఫ్యూచర్లో ప్రాబ్లం అన్నది కానీ చాలా తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు డెంటల్ బ్రిడ్జ్. సో ఈ వీడియోగా అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్స్లో మీరు కమెంట్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.